శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గణేశ శ్రీ ఓం శ్రీ మాత్రే నమః. ఓం సర్వమంగళాయ నమః. ఈరోజు @రామాగోపాల్ 9505 అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేక వీడియోలు మీ ముందుకు తీసుకొస్తున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి నన్ను ఎంకరేజ్ చేసి మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొచ్చే విధంగా అనేక వాస్తవ కథలు కూడా మీ ముందుకు తీసుకొస్తున్నాను. జాగ్రత్త పడి మీ భవిష్యత్తును తీర్చిదిద్దుకుంటారని తెలియజేసుకుంటూ మరో వీడియోని మ్యాథమెటిక్స్ ట్రిక్స్లో స్పోకెన్ ఇంగ్లీష్ ట్రిక్స్లో మరో వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈ మ్యాథ్స్ ట్రిక్స్, టాలీ ట్రిక్స్, స్పోకెన్ ఇంగ్లీష్ ట్రిక్స్ ఎందుకు చెప్తున్నా అంటే సైబల్టేజ్గా ఒక పుస్తకంలో చెప్పేది కాదు. ఎవరు పెద్ద పెద్ద రచయితలు రాసినటువంటిది మీకు ఉపయోగపడుతుంది అనేటువంటిది కొద్దిగా మీ ముందుకు తీసుకొస్తున్నాను. కాబట్టి ట్రిక్స్ అనే పదం పెట్టి మీకు వీడియోని మీ ముందుకు తీసుకుంటాను. అడ్జెక్టివ్ అంటే విశేషణము. విశేషణం అనేటువంటి దానికి క్రియ అంటే పనికి సంబంధించింది కాబట్టి అడ్జెక్టివ్ అంటారు. పనికి సంబంధించింది కాబట్టి అడ్జెక్టివ్. ఉదాహరణకి ఐ హ్యావ్ 2 పెన్స్. నేను 2 పెన్నులు కొనున్నాను. ఐ హ్యావ్ 2 పెన్స్ అంటే ఐ హ్యావ్ 2 పెన్స్. వీటిలో విశేషణం ఏంది? వీటిలో 2 అనేది నంబర్ సంఖ్యను తెలియజేస్తుంది. పెన్స్ అనేది వస్తువును తయారు చేస్తుంది. ఐ హ్యావ్ 2 పెన్స్లో పెన్స్ వస్తువును తయారు చేస్తుంది. 2 నంబర్స్ని తెలుపుతుంది. హై అనేది ప్రొనౌను. 2 నంబరు సంఖ్య అంటే పెన్స్ యొక్క సంఖ్యను తెలియజేసేది 2. ఇక్కడ నంబర్ ఉంది అంటే పెన్స్ సంఖ్యను తెలియజేసేది 2. ఈ ఐ అనేది నేను ప్రొనౌన్. హ్యావ్ అనేటువంటిది కలిగి ఉన్నాడు. దీని ప్రకారము ప్రొనౌన్ అడ్జెక్టివ్ ఏది అంటే అసలు గుణం అనేటువంటిది ఏంటి? 2. లేకపోతే ఈజ్ ఫైన్ అంటాడు. అంటే వర్ణన కానీ ఆ అడ్జెక్టివ్ దేనికైతే పెడతామో దాన్ని మనం ఇంప్రూవ్ చేసి చెప్పేది. ఈజ్ ఫైన్ అంటే ఫైన్ అనేటువంటిది గుణం, విశేషణం. ఇందులో విశేష పదం 2. ఐ హ్యావ్ 2 పెన్స్. 2 అనేది ఉంటేనే దానికి ఆ పెన్కి ఎన్ని సంఖ్యలు తెలుసు. ఈజ్ ఫైన్ అనేది ఉంటేనే అతను ఎలాంటి వ్యక్తి తెలిసింది. అది అడ్జెక్టివ్. అదేవిధంగా ఈ అడ్జెక్టివ్ అనేటువంటిది ఇందాక నౌన్ 5 రకాలు, ప్రొనౌన్ వచ్చేసి 7 రకాలు, అడ్జెక్టివ్ 3 కైండ్స్. అడ్జెక్టివ్ అనేది కూడా 3 కైండ్స్ అండి. అయితే వాటిలో ఏంటంటే ఒకటి అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ. ఇందాక 2 పెన్స్ అన్నాం కదా, ఆ పైన 2 పెన్స్. అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ గుణవాచక విశేషణం. అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ తర్వాత అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ 2 రకాలు ఉన్నాయి. గుణవాచకము ఒకటి ఉంది, పరిమాణము ఒకటి ఉంది. అంటే అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీలో విశేషణంతో కూడినటువంటిది, అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీలో పరిమాణంతో కూడినటువంటిది. అదేవిధంగా డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ అంటే 2 H
సేమ్ యాక్టివ్ రెండోది. మూడోది డెమాన్స్ట్రేటివ్, డి డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్, సంకేత కారకమైనది. ఈ యొక్క అడ్జెక్టివ్ క్వాంటిటీలో అడ్జెక్టివ్ క్వాంటిటీలో పరిమాణం అంటే ఏంది? 2 pence, 2 kgs. అంటే సంఖ్య ప్రకారంగా ఒకటి, క్వాంటిటీ ప్రకారంగా ఒకటి. అంటే న్యూమరాలజీ 2 pence అనేటువంటిది అడ్జెక్టివ్ క్వాంటిటీ. అదేవిధంగా సమ్ వెయిట్ని బట్టి, సమ్ యొక్క క్వాలిటీని బట్టి చెప్పేది ఇంకోటి. డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ అంటే సంకేతపరమైంది. ఇందులో దీస్ దోస్ అవి అనేటువంటిది, దీస్ దోస్ అనేటువంటి డి అంటే డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ కిందకు వస్తుంది. అదేవిధంగా హ్యావ్ మచ్ టైం అనేటువంటిది హ్యావ్ మచ్ టైం, ఆ విధంగా అంటే నెంబర్ కాకుండా మచ్ టైం అన్నాం కదా. మచ్ టైం అనేవాడిది అడ్జెక్టివ్ క్వాంటిటీ. 2 pence అనేటువంటిది అడ్జెక్టివ్ క్వాంటిటీ. అంటే అడ్జెక్టివ్ క్వాంటిటీలో 2 రకాలు ఉంటాయి కదా. అడ్జెక్టివ్ క్వాంటిటీలో 2 pence, అడ్జెక్టివ్ క్వాంటిటీలో మచ్ టైం. వాడే పదాలను బట్టి సేమ్ ఉచ్చరించేది. అడ్జెక్టివ్ క్వాంటిటీ అనేది రెండు ఒకే పేరుతో ఉన్న, ఇది 2 pence కిందకు వస్తుంది, ఇది మచ్ టైం కిందకు వస్తుంది. ఇది వచ్చేది డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్లో మాత్రం దీస్ దోస్ అనేటువంటివి దీస్ దోస్ వస్తాయి. అదేవిధంగా వెర్బ్ అడ్జెక్టివ్ తర్వాత వెర్బ్ వస్తుంది. 4ది అడ్జెక్టివ్ వెర్బ్. ఈ వెర్బ్ అనేటువంటిది మీకు తెలుసు క్రియ. వెర్బ్ అనేటువంటిది క్రియ. ఈ క్రియలో పనిని గురించి దీంట్లో ఇవి 2 kinds. వెర్బ్ అనేది కూడా 2 kinds ఉంటాయి. వెర్బ్ 2 రకాలు. ఈ 2 రకాల వెర్బ్లో ట్రాన్సిటివ్ వెర్బ్, ఇంట్రాన్సిటివ్ వెర్బ్. ఇందులో టీవీ, ఐవి ట్రాన్సిటివ్ వెర్బ్, ఇంట్రాన్సిటివ్ వెర్బ్. ఐవి టీవీ అని, టీవీ అంటే ట్రాన్సిటివ్ వెర్బ్ అని, ఐవి అంటే ఇంట్రాన్సిటివ్ వెర్బ్. అయితే ట్రాన్సిటివ్ వెర్బ్ అనేటువంటిది క్రియాకర్మను 2 సూచించేది టీవీ. ట్రాన్సిటివ్ వెర్బ్ క్రియని కర్మని 2ని సూచించేది ట్రాన్సిటివ్ వెర్బ్. క్రియని కర్మని చూపించేది ట్రాన్సిటివ్ వెర్బ్. ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అంటే ఈ ట్రాన్సిటివ్ వెర్బ్లకు ఉదాహరణ లత రీడ్స్ ఈజ్ నావల్. అతను రాసుకున్న నావల్ ఆమె రాసింది. లత రీడ్స్ ఈజ్ నావల్స్. ఆమె నవల్లో ఆమె చదువుకుంటుంది. అందుకే టీవీలో వస్తుంది. దీంట్లో లత రీడ్స్ ఈజ్ నావల్. ఆమె నవల్లే ఆమె చదువుతుంది. దీంట్లో కర్త ఏది? లత నౌను. రీడ్స్ చదవడం వచ్చేసి ఈజ్ ఆమె. నావల్ అనేటువంటి కర్త ఉంది, కర్మ ఉంది. కర్త కర్మ, రీడ్స్ క్రియ. కర్త కర్మ క్రియ. అంటే దీంట్లో ఏమి ఇచ్చాడంటే క్రియకి క్రియ ఉండాలి, రీడ్స్ కర్త ఉండాలి. క్రియ ఉంది, కర్త ఉంది. కాబట్టి ఈ 2 ఉన్నాయి. కాబట్టి ట్రాన్సిటివ్ వెర్బ్ అది. ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అంటే క్రియ చేసే వ్యక్తి దాని ఫలం కూడా లభిస్తే దాన్ని ఇన్స్టాటివ్ పీరియడ్. ఒక పని చేశాడు, ఆ పని చేసిన ఫలం కానీ అందించే విధంగా మనం ఓడి చెందించగలిగితే దాన్ని ఇంట్రాన్సిటివ్ క్రియ అంటారు. అప్పుడు ఇది ఎగ్జాంపుల్. ఐవికి వచ్చేసి ఎగ్జాంపుల్ వచ్చేసి ఇంట్రాన్సిటివ్ వెర్బ్లో
ఏమనాలి? రామ స్లీప్స్. రామ స్లీప్స్. ఈ రామ స్లీప్స్ అంటే ఇందులో స్లీప్స్ కర్త అనుకో. శ్యాము ఇందులో సరే రామ కర్త. స్లీపు అంటే నిద్ర అనేటువంటి రామ అనుభవిస్తున్నాడు, నిద్రని రామ అనుభవిస్తున్నాడు విధంగా చెప్పినప్పుడు ఇన్సెంటివ్ ఏర్పడుతుంది. కాబట్టి ఐవీకి ఉదాహరణ రామ స్లీప్. కాబట్టి ఇందులో అనుభవించేటువంటి కర్త అనుభవించే విధంగా ఒక ఈ వెర్బ్ అయితే ఉంటుంది, దాన్ని ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అంటారు. కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.